హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మక్క గ్యారెల్ ఫ్రెండ్స్. ఈ మక్కలు వచ్చేసి అయితే నేనైతే మా ఇంటికా నుంచి కంకులు తెచ్చేసుకొని నైటే ఒలుచుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇందులోనే 2 గడ్డల ఎల్లిపాయలు అయితే ఒలుచుకొని పెట్టుకున్నా. ఇందులోనే పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు ఈ 3 కలిపి మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ మక్కలు తగులుతూ ఉంటాయి, అంటే తింటే మన నోటికి తగులుతూ ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటుందని నేనైతే కొంచెం బరకగా చేసుకుంటా. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. నాదైతే ఫస్ట్ చాలా మెత్తగా వచ్చింది, కాకపోతే తర్వాత మంచిగా బరకగానే చేసేసుకున్నా ఫ్రెండ్స్. చూసిలా మనదైతే ఎంత మంచిగా గ్రైండ్ అయిపోయిందో పిండి అయితే. ఇందులో కొంచెం అయితే జీలకర్ర వేసేసుకున్నా. జీలకర్ర తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. అసలు పసుపు వేసుకోవచ్చా వేసుకోరాదా నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇందులోనే ఒక చిన్న ఆనియన్ వేసేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత అంటే 2 మిర్చీలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం మిక్సింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా, తింటా ఉంటే నోటికి తగిలితే మంచిగా ఉంటుంది కారం కారం అనేసి నేనైతే మళ్ళీ 2 మిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నా. తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్ట కూడా కట్ చేసి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇందులోనే పెద్ద రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. చిన్న కట్ చేయకుండా అలానే పెద్ద రెమ్మల కరివేపాకు అట్లనే వేసేసుకున్నా. తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నా. దీని తర్వాత ఇందులో ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకో నాకు జీలకర్ర ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా అనుకున్నా, అందుకే మళ్ళీ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నా. నాకు చేయితో కలపడం అంతగా నచ్చదు ఫ్రెండ్స్, అందుకే కొంచెం గరిటెని అయితే యూజ్ చేసేసుకున్నాను నేను. కాకపోతే కడాయిలో వేసేటప్పుడు మాత్రం చేయితోటే వేస్తా. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, అది మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మంచిగా నూనె పోసేసుకోండి. నిండుగా అంటే కడాయి నిండా నూనె పోసేసుకున్నారు. మనం మక్క గారెలు మునిగేంత నూనె పోసుకుంటే చాలు ఫ్రెండ్స్. నేనైతే మనం పిండి అయితే రెడీ పెట్టేసుకున్నాం. కడాయిలో ఉన్న నూనె కూడా మంచిగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇవి తీసుకుంటూ అందులో వేసేయడమే. ఇంకా ఇందులో ఏమేమి వేస్తారో కొంచెం కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకైతే నేనైతే వేసేసుకొని ప్రిపేర్ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా మన నూనె కూడా హీట్ అయిపోయింది. మక్క గారెలను అయితే వేసేసుకుందాము. ఫస్ట్ వేయడం మొదలు అది తీసి పక్కన గిన్నెలోకి రాగానే తినేయాలనిపిస్తుంది. మా అమ్మ వేస్తుంటేనైతే నేనైతే అలానే చేస్తున్నాను. వేసినట్టుగానే తినేద్దామన్నట్టు అట్లుండు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నేనే వేసుకోవాలి, నేనే తినాలి. అన్నీ అయ్యేదాకా ఎదురు చూసి మరీ తినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వేసినట్టు తింటా ఉంటా అంటే ఇక బాగుండదు కదా, అందుకే పక్కన పెట్టుకోవాలి. ముకుడు నుంచి మొత్తం అన్నీ అయిపోయినాకనే తినాలి. ఇంకా మనమైతే ఫస్ట్ వై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చినాయి చూసిళ్ళు కదా. ఇంకా మనమైతే సెకండ్ వై కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సెకండ్ వై చూసేలా ఫస్ట్ వై అయితే ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే తినాలని అయితే బాగుంది నాకైతే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేనైతే మక్క గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా మన మక్క గారెలు వేయడం మాత్రం అయిపోయింది. చూసిలుగా ఎంత బాగా వచ్చినాయి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా రోజుల తర్వాత తింటున్నా కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎప్పటికైతే